ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, నేను తిరిగి ఇయ్యవలసి ఉండునట్లు నాకెవడైనను ఏమైనను ఇచ్చెనా. యోబు గ్రంథము 41వ అధ్యాయం 11వ వచనము. ఈ ఉదయకాలంలో సృష్టికర్త అయిన దేవుడే మనతో మాట్లాడుతున్నాడు. నేను తిరిగి ఇయ్యవలసి ఉండునట్లు నాకెవడైనను ఏమైనను ఇచ్చెనా అని. ఈ లోకంలో బ్రతుకుతున్న మనము ఆయన సృజించిన వారమే. అయితే ఆరాధిస్తున్న మనము భయభక్తులు కలిగి ఆయనకు ఇష్టమైన రీతిలో జీవిస్తే చాలు. ఆయన మన నుండి కోరుకునేది అదే. భయభక్తులు కలిగి జీవించే నీవు బీదలను కనికరించే అనుభవమే కనుక నీకుంటే ఆయనకే అప్పు ఇచ్చినంత గొప్ప ధన్యత అని. దాతృత్వము అనున్నది భక్తిలో ఒక భాగమని మనం గ్రహించాలి. నీవు ఇక్కడ ఒకనికి ఉపకారం చేస్తున్నావు, దేవుడు నీకు అక్కడ ప్రత్యుపకారం చేస్తాడు. బైబిల్ ఏం చెప్తుందంటే, నిజమైన భక్తి ఏది అనగా, దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే అని. ఎంతమంది ఈరోజు దీనులను ఆదరిస్తున్నారు, వారిని చూచి ప్రేమిస్తున్నారు ఆలోచించండి. బైబిల్లో ఒక వ్యక్తి కొర్నేలి అనే ఒక భక్తుడున్నాడు. అతడు అన్యుడు, భక్తిపరుడు, భయభక్తులు కలిగిన వాడు అని, ప్రజలకు ఎప్పుడూ ధర్మము చేయువాడు అని, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఆ ప్రార్థన 3 గంటలకు తెల్లవారుజామున. ఎంత భక్తి గలవాడు! ఈరోజు ఈ వాగ్దానం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, మనము ఇలాగున జీవించగలుగుతున్నామా? అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకోవాలి అని వాక్యం సెలవిస్తుంది. ఆయనకు మనం ఏమీ ఇవ్వలేం ఈ లోకంలో. ఎందుకు అంటే సమస్తము ఆయనవే కదా. ఆయనకు ఏమి ఇచ్చినా ఆయన రుణము తీర్చలేం. అంత గొప్ప దేవుడు, సర్వాధికారి, మహిమాన్వితుడు ఆయన. ఆకాశము, ఈ భూమి అన్నీ ఆయనవే. కేవలం నీ నోటితో ఆయనను ఘనపరచుట, ఆయన కోసం జీవించగలిగితే అదే ఆయన నీ నుండి కోరుకునేది. ఆలోచించు, నీ హృదయం ఆయనకు ఇవ్వగలవా? ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ, దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.